హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గత 10 ఏళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించనున్నారు. అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ భవన్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఉద్దండరాయనపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతికి తీసుకొచ్చేందుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం పీఎస్లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గ్రామాలు పట్టణాల్లో బీఆర్ఎస్ అభివృద్ధి కనిపిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రజాభివృద్ధిలో విఫలమయ్యాయని విమర్శించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి గంధి శ్రీనివాస్తో కలిసి పాల్గొన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై తాను ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారని, వాటికి సమాధానం చెప్పలేక తనపై తప్పుడు కేసులు, రాజకీయ కుట్రలు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ 500 పెన్షన్ 4000 చేసి నా కేసీఆర్, మీ వాడల రోడ్లు వేసి నా కేసీఆర్, మీ వాడల మోరీలు కట్టించి నా కేసీఆర్, మన వాడల లైట్లు పెట్టించి నా కేసీఆర్. మరి ఇవన్నీ కేసీఆర్ గారు చేసిన తర్వాత మన మిషన్ భగీరథకి ఇంటింటికి నల్ల పెట్టించి నా కేసీఆర్ పెట్టిండా లేదా? మరి పెట్టిండు కేసీఆర్. సంగారెడ్డి పట్టణ ప్రజలతో జగ్గారెడ్డి, నిర్మల ముఖాముఖి నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఆడి తప్పని పలికి బొంకని శ్రీరాముని గుణము తనది, ఆడి తప్పని పలికి బొంకని శ్రీరాముని గుణము తనది, అన్న బాటకు కట్టుబడే శ్రీకృష్ణుని ధర్మము తనది, అన్న మాటకు కట్టుబడే శ్రీకృష్ణుని ధర్మము తనది. జగన్న మాటల్లో సత్య హరిచంద్రుని తత్వమే కనబడుతున్నది. నిజమా కాదా? జగన్న మాటల్లో సత్య హరిచంద్రుని తత్వమే కనబడుతున్నది. అందరి వాడై అభయము ఇస్తుంటే హనుమంతుడే గుర్తుకొస్తుంది, అందరి వాడై అభయము ఇస్తుంటే హనుమంతుడే గుర్తుకొస్తుంది. సాయము చేసుట్ల కర్ణుడిలాగా గొప్ప మనసే తనకు ఉన్నది. జగన్ననే అర్రర్రర్ర జగన్ననే జగతి మెచ్చిందిరో, జగన్ననే జనము నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిందిరో, జగన్ననే జగతి నచ్చిందిరో. ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడో, ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడో. దరిలేనోళ్లకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడో. అనగారిన బతుకులకు అతుకై ముందుంటాడు, అనగారిన బతుకులకు అతుకై ముందుంటాడు. దీము దిక్కులేని పేదలకు పెద్ద దిక్కై తానైతాడు, అనగారిన బతుకులకు అతుకై ముందుంటాడు. దీము దిక్కులేని పేదలకు పెద్ద దిక్కుగా తానైతాడు. న్యాయానికి ఉరి వేస్తే ఎవరినైనా ఎదిరిస్తాడు, న్యాయానికి ఉరి వేస్తే ఎవరినైనా ఎదిరిస్తాడు. సత్యాన్ని సమాధి చేస్తే, సత్యాన్ని సమాధి చేస్తే సమరములో నా సింహమైతాడు. జగన్ననే జగతి నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిండురో, జగన్ననే జగతి నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిండురో. ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడో, ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడో. దరిలేనోళ్లకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడో. జగన్న మాటే వేరు, జగన్న రూటే వేరు, జగన్న గుణమే వేరు, జగన్న మంచితనమే వేరు. ఈ దునియాలో అందరిది ఒక లెక్క, కానీ జగన్నది మాత్రం ఇంకో లెక్క. గాలినే గోడగా, మేఘాలే మెడగా, నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలో, ఆ పేదల గుండెల్లో
ఆ పేదల గుండెల్లో గూడు కట్టుకున్నాయి జగన్న సేవలో. ఓ గుళ్ళు గోపురాలలో పలహారమే ప్రసాదముల పంచి పెడతారో. గుళ్ళు గోపురాలలో ప్రసాదం, గుళ్ళు గోపురాలలో పలహారమే ప్రసాదముల పంచి పెడతారో. కానీ జగన్న మాత్రము అప్పులు తెచ్చి పేదళ్లకు పప్పు బెల్లాల్లాగా ప్రసాదంలా పంచి పెడతాడో. నిజమా కాదా ఓ ప్రజలారా, యాది చేసుకోరి మీ మనసారా. నిజమా కాదా ఓ ప్రజలారా, యాది చేసుకోరి మీ మనసారా. నిజమా కాదా సంగారెడ్డి ప్రజలారా, యాది చేసుకోరి మీ మనసారా. సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి, సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి. తన మనసు ఏనాడు పేదోళ్ళకిచ్చిండు, తన మనసు ఏనాడు పేదోళ్లకు ఇచ్చిండు వడ్డీ. నిజమా కాదా ఓ ప్రజలారా, నిజమా కాదా ఓ ప్రజలారా, యాది చేసుకోరి మీ మనసారా. స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ, స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ. మచ్చలేని సువిశాల తండ్రి జగ్గారెడ్డి. ఈ జగన్న స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ, మచ్చలేని సువిశాల తండ్రి జగ్గారెడ్డి. కన్నబిడ్డనే ఈ జగన్న, పేదొల్ల ఇంటిలో దీపమే మన అందరి జగన్న. అందుకే జగన్ననే జగతి నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిందిరో. జగన్ననే జగతి నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిందిరో. అందరూ సపాటు కొట్టాలి దయచేసి. జగన్ననే జగతి నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిందిరో. జగన్ననే జగతి నచ్చిందిరో, జగన్ననే జనము మెచ్చిందిరో. ఎందుకంటే ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు. దరిలేనోళ్లకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడు, ఆ ఇంటికే వెలుగైతాడు. ఇంత అవకాశం ఇచ్చిన సంగారెడ్డి అందరికీ పేరు పేరున సంగారెడ్డి జనాలకు పబ్బతి పడుతున్నా. జగన్న శనార్థి. అందరికీ మీ అందరికీ నా నమస్కారం. ఎందుకు కనబడుతుంది జర మీరు బాబు తాత ఆయన కూర్చోండి, ఒక కూర్చోండి. ఎవరు ఇక్కడ రా, ఇక్కడ కూర్చో నడుస్తాయి అన్నీ రా, ఇక్కడ కూర్చో నడిచాయి. అందరికీ మీ అందరికీ నా నమస్కారము. మీ అందరితో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్
మీ అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకుల నాయకత్వంలో మరి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నుంచి కూడా ఆర్థికంగా ఖజానా ఇబ్బంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన క్రమంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము ప్రధానంగా మరి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే పెడితే పెట్టిరంటారు, పెట్టకపోతే పెట్టలేదంటారు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పెట్టిన వాళ్ళేమో సపోర్ట్ చేయరు, పెట్టిన వాళ్ళేమో లొల్లి చేస్తారు. ముందేమింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు? ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా? ప్రయాణం అవుతురా లేదా? బస్సులో ప్రయాణం ఎంతమంది చేసిర్రు? ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ, చేతులు ఎత్తుడు. చేసిర్రా చేయలేదా? అక్కడ తిప్పుండి ఆ కెమెరాలు ఒక్కసారి. కెమెరామెను, సరే నీ అమ్మ ఏం కెమెరామెనా, లేపిర్రా? ఇంతమంది ఆడవాళ్ళు బస్సులలో తిరుగుతురు కదా, ఉచితంగా తిరుగుతురు కదా అందరు కూడా. రైట్, చలో ఓకే, పెట్టండి. ఇక ఉచితంగా మహిళలు బస్సులలో ఎక్కువ తిరుగుతురు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి? 100 సీట్లు ఉంటాయి, 60 ఉంటాయి. 100 మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. ఇక కొట్లాడాలి కావా? అయితే కదా. కాబట్టి దానికి ప్రతిపక్షోడు ఏమంటాడు? ఉచిత బస్సు ఎందుకు, ప్రయాణం ఎందుకు పెట్టినావు? ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొట్లాడాలి పెట్టికనే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరా అని ఆయన అంటాడు. మీరు చెప్పండి, పెట్టింది కరెక్టేనా రాంగా చెప్పండి. ఒక అంతే కదా, కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టండి, వద్దంటే రేవంత్ రెడ్డి చెప్తాం మళ్ళా. రైట్, మీరు ఏది చెప్తా అది చెప్తా ఆయనకు పోయి మళ్ళా. ఓకే, అయిపోయింది. నేను ఏమంటున్నానంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, తినేటోళ్ళు 100 మంది ఉన్నారు ఇంట్లో. తల్లి ఏం చేస్తుంది? బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండడు పెడుతుంది అన్నం, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలో పెడుతుంది, పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది. బియ్యం ఎక్కువ ఉంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి. అదే తల్లి బియ్యం గింజలు తక్కువ ఉంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడుతుంది. అవునా కాదా? మీరు అందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వండుతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినేటోళ్ళు లేకున్నారు, అందుకే కొంత తినబెడుతున్నాం అంతే. అర్థమైందా? అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నాం. ఉన్నది ఇదంతా ఉన్నది. ఏది? ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దుంగుతున్నాడు. బియ్యం అనగానే మళ్ళా
అందరికీ కడుపుంటే తిండి పెడతాడు. అర్థమైందా అందరికీ? ఇక समझ में आ गया आप लोगों को? ठीक है. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు, మరి ఉచిత గ్యాస్ 500. జర ప్లీజ్ కొంత జరగరాదు, వాళ్ళ గడ్డమవుతున్నట్టున్నారు. జర కొంత జరగండి అమ్మా ప్లీజ్ ప్లీజ్, జర్రట్లా. ఆమె కుర్చీ అయ్యండి, కుర్చీ. అయితే ఉచితంగా 500కు గ్యాసు, సన్న బియ్యం వస్తున్నాయా లేవా అది చెప్పండి ముందు. సరే ఓకే. ఇక ఇవన్నీ ఒకే లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని, మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డునైతే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళని అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వార్డుకి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వార్డుకి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వార్డుకి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం మీకు. ఇక ఇప్పుడు అర్థమైందా మీకు? నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంగారెడ్డిలో 38 మంది గెలిపించారనుకో, మీరు ఒక్కొక్క వార్డుకి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకం ఉన్నదా మీ అందరికీ? ఉంటే చేతులు ఎత్తుడు, లేకపోతే ఎత్తకుంటిగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. भाई जिस आपके वार्ड में तमाम नाम साहब गड्ढा, ऊपर बाजार, जिधर भी जहां माइनॉरिटी वार्ड है वहां जो भी हमारा कांग्रेस पार्टी काउंसलर आप जिताएंगे वो वार्ड में आप वो बस्ती में
जो काउंसलर आप जिताएंगे, शफी हाफिज साहब, कोई भी आपके जो भी जिताएंगे, आपका बस्ती में, आपका वार्ड में जो कांग्रेस आदमी जिताएंगे, वो आदमी मेरे को आगे पूछे तो वो बस्ती को 8 करोड़ रुपए सीएम रेवंत रेड्डी जी को बोल के दिलाऊंगा सैंक्शन। ఇదైపోయింది సటక్లా మీ టైం బాగలేకును, మా క్యాండిడేట్ టైం బాగలేకును, ఏదన్నా వాళ్ళు ఓడిపోయింది అనుకో, సటక్నా అంటే అర్థమైందా మీకు? ఇక అర్థమైందా? सटक गफलत में, अगर गफलत में बुरी हाल में अगर वहां जो कांग्रेस की कैंडिडेट हार गया, తెలుగులో చెప్తున్నా మీకు కూడా, గఫలత్లా సటక్న మీ కాంగ్రెస్ వాడు ఓడిపోయింది అనుకో, నా దగ్గరకు వస్తాడా? నువ్వు కాదురా నాయన, పోచమ్మలోలా ఈపులు వలుగుతాయి మీ. అరే ఆ చంద్రకోలతో కొడతా మిమ్మల్ని చెప్తా. సరే ఆగు, అర్థమైందమ్మా? మీ వాడలో కాంగ్రెస్ కౌన్సిలర్ టైం బాగాలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా? 8 కోట్లు నేను పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా? అడగలేను కదా. మీకే అబ్బాయి చెప్తున్నాయి ఇక మీకు. ఇక మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే ఒక్కొక్క వాడికి 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి. ఇది నా మాట, నేను ఇస్తున్నా మీకు, మాటిస్తున్నా మీకు. ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. ఇది గమనించి జాగ్రత్త పడండి. రెండో మాట నేను మొన్న కూడా చెప్పిన, 15 రోజుల కిందట గంజిమేదల మీటింగ్ చెప్పిన, నేను సంగారెడ్డిలో 2013లో 5500 మందికి ఇండ్ల జాగాలు ఇచ్చిన సర్టిఫికెట్లు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, నేను కూడా గవర్నమెంట్లో లేను. అలియాబాద్లో ఇచ్చిన అందరికీ, కొండాపూర్ దగ్గర 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, పోలీసు వాళ్ళని పెట్టిర్రు, మిమ్మల్ని అందరూ అక్కడి నుంచి రానియకుండా చేసిర్రు. నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ళ జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్న కలెక్టర్లు, అధికారులు భూమి లెక్కుతున్నారు. నేను ఇచ్చిన 5500 సర్టిఫికెట్లే కాదు, కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను. ఇక ఇది 2. ఇక जो भी गरीब है, घर नहीं है, जगह भी नहीं है, ऐसे गरीब लोगों को इससे पहले मैं सर्टिफिकेट दिया हूं, वो लोगों को भी जगह प्लाट दिलाऊंगा. ये मेरा बात है आपके सामने. बैठ जाओ. ఈ 2 మాటలు అందరు విన్నారా? వెనకకుండా ఉన్నారు అందరూ? నేను ఒకటే చెప్తున్నా, ఇక మీ మన పార్టీ బయట కౌన్సిలర్లు అందరూ పాపం అందరూ 10 గంటలకు ఊర్లల్లో ఊరేగింపుకి అందరు బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ ఎంబడి ఎంతమంది అయితే ప్రజలు వచ్చిర్రో
పోయేటప్పుడు అందరికీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి వాళ్ళకి. మీరు క్యాండిడేట్ల బాధ్యత అది. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద చేయొద్దు, చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా. ఎందుకంటే ఆకలితో నేను ఇప్పుడు ఆకలితో ఉన్నా, నా ఆకలి నేను కూడా ఆడికే ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా కూర్చోమ్మ. అయితే అందరికీ భోజనం చేపించి తీసుకుపోవాలి క్యాండిడేట్లు. ఏమంటున్నా, మీటింగ్ అయిపోగానే పొండి 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 అనగలరా ఇంత మెల్లగా వండి అందరూ ఆ హోటళ్ళలో భోజనాలు చేపించి ఇళ్ళలోకి పంపండి అంతా. ఓకే అమ్మ, 2 అయిపోయింది. చైర్మన్ సాబ్ నేను మీకు ఎప్పుడన్నా పని కావాలంటే మీ ఫోన్లలో దొరుకుతుంది, మనం పట్టుకోండి. చైర్మన్ సాబ్ ఏమైనా ఫీల్డ్ ఉంటుంది కదా. ఇక నేను ఇట్లా వస్తా, మీరు ముచ్చట పడ్డారు అనుకోండి నన్ను కలవాలని, ఇట్లా మీటింగ్ పెట్టమంటే పెడితే మీతో మాట్లాడతా. ఇక పోటీ ఇక ఓపిక నాకు లేదు. ఇట్లా వస్తా, పనులు చేసి పెడతా, మీకు పనులు చేసి పెడతా, పనులు చేసి పెడతా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేకున్నా మీకు చేస్తలేనా, చేస్తున్నానా లేదా? పనులు చేస్తున్నా కదా. ఇక నిర్మలనే ఉంటుంది ఇక ఫీల్డ్లో. నేను అందుకే మొన్న దసరాకి చెప్పిన నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెను అని చెప్పేసిన. అందుకే నేను ఇక అంతే కదా. ఇక నాకు అంత ఓపిక, ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర. మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది. చలో ఇక అయిపోతుంది మీటింగ్. అరే దండం పెడతా కూసోరా, నీకు దండం పెడతా కూసోరా భయ్. నీ బాడీలో విసికి ఉన్నది, నేను ఎంత చెప్తా నీకేమర్థం. మన బాడీ అంతా విసికి ఉన్నది. 2-3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తున్నా మీటింగ్. అది పెద్ద చిట్టీలే అర్థాలేండి. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కటే, అందరు జవాబు చెప్పాలి. దీనికి అందరు జవాబు చెప్పాలి. అందరికి వినబడుతుంది కదా? ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. మీకు రోజు పాలిచ్చే ఆవు కావాలా, రోజు పాలు విండుకుంటే పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? మీరు చెప్పాలిగా. आप मेरा बहनों, जो गाय दूध देने का रोज दूध देने का गाय होना, 5 साल को दूध देने का गाय होना. రోజు పాలు విండాలంటే ఆవు కావాలా, 5 ఏళ్ళకు ఇచ్చే పాలిచ్చే ఆవు కావాలా? నాకేం తెలుస్తలేదు. మళ్ళీ పాలు రోజు ఇచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? అరే నువ్వు కాదురా నేను, ఆడోళ్ళు చెప్పాలి. మగోళ్ళది రాత్రికి ఒక లెక్క, పొద్దున లెక్క ఉంటుంది. ఆడోళ్ళు చెప్పుండి నాకు కరెక్ట్గా. నాకు ఈ జవాబు చెప్పుండి. రోజు పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు పాలిచ్చే ఆవు కావాలా? ఓకే రే మగవాళ్ళు సీటు కొట్టకుండా. నేను మగనే, నా మీద గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడిక్కడ అడ్డగోలుగా ఖర్చు ఉంటుంది, నా పిల్లల్ని కంట్రోల్ చేస్తుంది.
అట్లా మీరు కూడా పరిచయం చేస్తే మీ భార్యలే కంట్రోల్ చేస్తారా నాయన? మగవాన్ని కంట్రోల్ చేసేది ఆడోళ్ళే కదా. అయితే ఇలాంటి ఇది కూడా నేను ఎవరిని రోజు పాలిచ్చి ఆవునా 5 ఏళ్ళకి ఒకసారి ఇచ్చేటున్నా? మగవాళ్ళ మాటకు వాల్యూ ఊకోబే నువ్వు ఆడోళ్ళే, ఓన్లీ లేడీస్. నేను ఎవరిని రోజు పాలిచ్చి ఆవునా 5 ఏళ్ళకి ఒకసారి పాలిచ్చి ఆవునా? అర్థమైందా ఇప్పుడుగా? కాబట్టి ఇది గమనించండి మీరు. ఇక ఇంతకంటే మీకు ఇక ఏం చెప్ప విన్నారా? ఎప్పుడన్నా ఆవుకు మేత దొరకకపోతే పాలియ్యదు, అవునా? ఎప్పుడన్నా ఆవుకి మేత లేకపోతే పాలియ్యదు. అప్పుడప్పుడు నాకు మేత దొరకకపోతే పాలియ్య అంతే. అర్థమైందా మీకు? ఇక అరే నిన్ననే పాలు ఇచ్చినావు, ఈరోజు చేయలేమంటే నిన్న మేత పాలు విండుకున్నాక నేను మేత తింటే మళ్ళీ పాలు వస్తాయి నాకు. ఆవుకు మేత తినే టైం కూడా ఇవ్వాలి కదా, అవునా కదా? అందుకే రోజు పాలిచ్చి ఆవును కాబట్టి నా మాట చక్కగా ఆడోళ్ళు వింటారు, జాగ్రత్త పడతారని మీ అందరికీ చెప్తున్నా అంతేగా. అర్థమైందా? రైట్. ఇంకొక మాట, అరే ఆగురా, ఏమరా కిరణ్ ఎక్కించిన మందు? ఆగురా రే ఆగురా ఆగు. ఇంకో మాట, ఒక అత్త కోడలు కథ చెప్తానండి మీకు. ఒక అత్త కోడలు కథ చెప్తానండి, అందరు వినండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అంతే, అత్త కోడల కథని. ఇప్పుడు ఇది విన్నారు మీరంతా? ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ కూడా అత్త కోడల కథ తీరే. అత్త కోడళ్ళు ఏమమ్మా కూర్చోతండి. అత్త కోడళ్ళు పొద్దున టిఫిన్ టైం అయిందంట. పొద్దున చేస్తారు కదా మగానికి, నాయనకు, కోడలికి, అత్తకు, అందరికీ. వంట రూము వంట చేసే టైం అయిందంట. అత్త కోడలు అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా అట్లే, మీరు అర్థం చేసుకుంటారు మీరంతా. అత్త అత్త కోడలా అని పిలిచిందంట అత్త. యశోదకలు అవుతున్నది ఏంటి, కోడలాదికి వచ్చింది అయిపోతా. అత్త అన్నదంట, కోడలా, ఓ కోడలి పిల్ల, కోడలి పిల్ల ఇక్కడ రా అన్నదంట. ఏమత్త? వంట చేయిపోయి అన్నదంట. ఎవరు? అత్త కోడల్ని. అత్త వంట చేయమంటుంది, వంట చేయమంటుంది. కోడలు పరిశాన్. అరే అత్తనేమో వంట చేయమంటుంది, వంట చేయమంటుంది, కోడలేమో వంట చేయాలి. ఎట్లా? కోడలు ఎందుకు వంట చేస్తలేదు చెప్తారా ఎవరైనా? వీళ్ళందరూ అత్త కోడలు ఉన్నారు కదా, ఎవరన్నా ఎందుకు చెప్పండి ఒకరు. ఇంట్లో ఇంట్లో ఏం లేవు నువ్వు అంటున్నావు, అందరు అదేనా? అది కాదు అసలు కథ చెప్తాను మీకు నుండి. మళ్ళీ అత్తలు కోపడగల ఇళ్ళలో కోడళ్ళని అయితే ఈడ అత్త కోడలు ఎవరైనా ఉంటే అత్త ఏమనుకోవద్దు, కోడలు ఏమనుకోవద్దు. జస్ట్ అట్లా ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతే. అరే కోడలు ఏమనుకుంటుంది? అత్త ప్రేమ, అత్తనేమో వంట చేయమంటుంది, వంట రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా? వంట చేయమంటుంది,
కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా మీకు ఇప్పుడుగా? ఈడ అత్తయ్య ఎవరు, కోడలు ఎవరు, ఎవరీడ? మీరు కూడా ఎవరినో పార్టీని గెలిపించి కోడలు పని చేయమంటే ఎట్లా చేస్తుంది చెప్పు? తాళం చేతులు అత్త దగ్గర పెట్టుకొని కోడలు చేయమంటే విన్నావా? అపోజిషన్ వాడు కోడలు, అత్త వంట చేసేది కోడలు, అంటే వీళ్ళు ఉన్నోళ్ళంతా కోడళ్ళే వీళ్ళంతా. అర్థమైందా? వీళ్ళందరూ అందుకే మీకు ఎందుకు చెప్తున్నా మీకు అర్థం చేసుకుంటున్నారు మహిళలందరూ. ఈడ అత్త తక్కువ కోడలు ఎక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇంటికి తల్లి అత్త కోడలు అందరుంటేనే సంసారం. కానీ ఒక ఉదాహరణ చెప్పిన నేను అట్లా. ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీని గెలిపిస్తే ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమారుడు వెంకట్ కు బెదిరింపులు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంజారాహిల్స్ లోని ఓ ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారంలో కొందరు వ్యక్తులు వెంకట్ ను బెదిరించారు. హైకోర్టులో పిల్ వేసిన ఇద్దరు వ్యక్తులు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా లేదా పనులు సజావుగా సాగాలన్నా తమకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనతో తనకు ప్రాణహాని ఉందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెంకట్ ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులతో ఎలాంటి సంబంధం లేని రఘువీర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారని వెంకట్ తన ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతుంది. గ్రామాల్లో భయం, రైతుల్లో ఆందోళన నెలకొంది. పులులను పట్టుకునేందుకు అటవీశాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. జనగామ జిల్లాలో పెద్ద పులి హల్చల్ చేస్తుంది. గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్ని రోజులుగా మూగ జీవాలపై పులి దాడులు చేస్తుంది. నర్మెట మండలం అమ్మపురంలో 2 దూడలపై పులి దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో అక్కడి గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. కూర్మాపురంలో టైగర్ ను రెస్క్యూ టీం బంధించింది. విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు. సో మీ అందరికీ తెలుసు, మనం రాజమండ్రి ఏలూరులో ఒక పెద్ద పులి సంచారం ఫర్ ద లాస్ట్ 15 days జరిగింది. పులి మళ్ళీ ఫారెస్ట్ కి వెళ్తుంది అని మనం వెయిట్ చేసాము. కానీ మనకి హ్యూమన్ క్యాజువాలిటీ ఇంజరీ ఏం రాకూడదు అని ఉద్దేశంలో మనకి హైయర్ అఫీషియల్స్ దాన్ని క్యాప్చర్ చేసి ఫస్ట్ సేఫ్ గా పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మనం రాజమండ్రిలో నిన్న క్యాప్చర్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ఇక్కడ తీసుకొచ్చాము. వైజాగ్ జూలో మనకి అనిమల్ రెస్క్యూ సెంటర్ అని మంచి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనం తీసుకొచ్చాము, అనిమల్ వదిలేసాము. ఇక్కడ చాలా బాగా నీట్ గానే ఉంది, బాగా హెల్త్ గానే ఉంది, నో ఇష్యూ. సో మీ అందరికీ తెలుసు, మనం రాజమండ్రి ఏలూరు వందే భారత్ రైళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ అధికారులకు ఓ ఆగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్ట్ ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లేఖలో హైదరాబాద్ లో ఉంటున్న 4 జిహాదీ బృందం వందే భారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేశారంటూ ఆగంతకుడు లేఖలో పేర్కొన్నాడు. వందే భారత్ వెళ్లే లైన్లో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు పథకం వేశారంటూ ఆ లేఖలో ప్రస్తావించాడు.
భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ని భారత్ దిగుమతి చేసుకోనుందని వెల్లడించింది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సీఎస్ సమీక్షలు నిర్వహించారు. త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్టు కోర్టుకు అభిషేక్ సింఘ్వి తెలిపారు. 3 వారాల సమయం కోరారు. స్పీకర్ పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతికి తీసుకొచ్చేందుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, విషయాల్ని ఏదైతే దేశంలోనే చారిత్రాత్మక ఘట్టం అయితే కనుక ఈ రోజు సీఎం చంద్ర కూటమి ప్రభుత్వం అయితే కనుక అమరావతి రాజధానిలోనే ఉద్దండరాయునిపాలెంలో అయితే కనుక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం అనేది కూడా శ్రీకారం చుట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే కనుక ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి అయితే కనుక శంకుస్థాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం కూడా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి అయితే రావడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎగుమతులు చేసేందుకు కూడా అంటే ఈ డిసెంబర్ కల్లా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఇక ఐటీ దిగ్గజ కంపెనీలు సైతం కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టేలాగా ఇటు దిశానిర్దేశం అనేది కూడా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఎగుమతులు కావచ్చు, అదే విధంగా దీనికి సాఫ్ట్వేర్ అందించే విధంగా కూడా టీసీఎస్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని టీఎంసీ అయితే కనుక ఎల్ఎంటీ కంపెనీ అయితే కనుక దీనికి సంబంధించి నిర్మాణ ప్రక్రియ అనేది కూడా
కొనసాగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.